కట్టమైసమ్మ కోరికలు తీర్చే మహామహిమగల దేవత. గౌరవ అధ్యక్షులు విఠల్ నాయక్. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఆదర్శ నగర్ పాతెకుంట కట్టమైసమ్మ ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారికి తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు విఠల్ నాయక్ వారి సతీమణి కిష్టమ్మ అమ్మవారికి కిలోన్నర వెండితోని కిరీటాన్ని బహుకరించారు. అనంతరం శ్రీ కట్టమైసమ్మకు కుటుంబ సభ్యులతో కలిసి విఠల్ నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ శ్రీ కట్టమైసమ్మ కోరికలు తీర్చే మహామహిమ గల దేవత అని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు తాండూరు ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాలరెడ్డి, మాజీ కౌన్సిలర్ నీరజా బాలరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాసరెడ్డి, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బంటు వేణు, ఆలయ అధ్యక్షులు నరేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, సుధాకర్, పాపయ్య, నరసింహులు, నాగప్ప, మెకానిక్ సుధాకర్, క్యాషియర్ రాములు, అంజలప్ప, ఆలయ అర్చకుడు శ్రీకాంత్ స్వామి, ఆలయ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
सर्वमंगलमांगल्ये श्री सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते श्री माता कटमेशम्म देवतायै नमो नमः। శ్రీ మాతా కట్టమైసమ్మ దేవాలయంలో రాతకుంట ఆదర్శ నగర్ నందు ఉన్న అమ్మవారి దేవాలయం దగ్గర మొన్నటి శుక్రవారము అమ్మవారికి శాకంబరి అవతారం జరిగింది. అట్లాగే ఆషాఢ మాసము ప్రత్యేక బోనాల పండుగ సందర్భంగా ఈరోజు 5 బోనాల కార్యక్రమం జరపడం జరిగింది. అట్లాగే మధ్యాహ్న సమయంలో అందరికీ అన్న మహాప్రసాద కార్యక్రమం ఉంటుంది. ఆలయ గౌరవ అధ్యక్షులు శ్రీమతి శ్రీ గౌరవనీయులు వర్తే విఠలనాయక్ గారు వెండి కిరీటాన్ని అమ్మవారికి బహుకరించినారు. కాబట్టి వారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ మాతా కట్టమైసమ్మ దేవాలయం వారి అమ్మవారి యొక్క అనుగ్రహము ఇళ్ళవేళలా ఉండాలని, ఈ ఆలయం ఈ విధంగా అభివృద్ధి చెందడానికి సారే కారణము. కాబట్టి వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అమ్మవారి కృపకటాక్షం ఉండాలని అమ్మవారిని కోరుతున్నాను. జై కట్టమైసమ్మ, జై జై కట్టమైసమ్మ. ఈరోజు తాండూరు పట్టణంలో మరి ఈరోజు యావత్ తెలంగాణ మొత్తంలో కూడా ఆషాఢ బోనానం అందరి కూడా శుభాకాంక్షలు. మరి గత సంవత్సరం ఏ రకంగా అయితే జరుగుతుందో అదే రకంగా ఈరోజు కూడా శ్రావణ మనము అందరం కూడా బోనానం జరుపుకుంటాం. కాబట్టి అమ్మవారి దయ అందరిపై కూడా సుఖ సంతోషంగా ఉండాలి. అమ్మవారు కూడా ఏ భక్తుడు కూడా ఇబ్బంది లేకుండా అమ్మవారిని చూసుకోవాలి. మరి ఏదైనా వ్యాపారంలో కానీ, మరి వ్యవసాయంలో కానీ, ఉద్యోగంలో కానీ వారి కుటుంబాలు కూడా మరి ఎవరైతే అమ్మవారికి నమ్ముతారో మరి వాళ్ళకందరికీ కూడా అమ్మవారి దయ చూసి మరి ఈరోజు మరి మొన్న చూసాము గోల్కొండ మరి పెద్ద పండుగ బాబి, అదేవిధంగా సికింద్రాబాద్, మరి ఈరోజు యావత్ తెలంగాణ మొత్తంలో కూడా మరి ఈరోజు బోనం జరుపుతాం. కాబట్టి మరి మాకు కూడా మరి ఇక్కడ గుడి సభ్యులు అందరూ మా కమిటీ మెంబర్ అందరూ కూడా అవకాశం కల్పించారు. గతంలో కూడా ఎండి కిరీటము మరి పెడతాని చెప్పిన కాబట్టి అమ్మవారి దయ వలన మరి ఈరోజు కిలోన్నర ఎండితోనే అమ్మవారికి కిరీటం కూడా మనకి చేయడం జరిగింది. కాబట్టి కిలో దాంతోపాటు ఎందుకంటే మన గుడి సభ్యులందరూ కూడా కష్టపడి మేమందరూ ఈ స్థాయికి మరి అమ్మవారి దయ అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈరోజు బోనాల పండుగ అందరి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్, జై కట్టమైసమ్మ, కట్టమైసమ్మ మాతాకి, కట్టమైసమ్మ మాతాకి, భవానీ మాతాకి, భవానీ మాతాకి.
ఈరోజు కట్టమైసమ్మ బోనాల సందర్భంగా పెద్ద మొత్తంలో ఇక్కడ కాలనీవాసులు వచ్చి అభిషేకమే కానీ దర్శనము బోనాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ కట్టమైసమ్మ దేవతకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ మా తాండూరు మున్సిపల్ సిబ్బంది వాళ్ళే ఈ చిన్నగా స్టార్ట్ చేయడం జరిగింది. 1990 కన్నా బిఫోర్ ఇక్కడ మొత్తం అడవి లేకుండేది. కొత్తకట్ట పైన నాగారం నరసింహలో వచ్చినాక ఇది అసెంబ్లీలో తీర్మానం పెట్టి చెరువు డిస్మెంటల్ చేయడం తర్వాత ఇంత మా మున్సిపల్ లెవెల్ కాంట్రాక్టర్లు లేబర్లు కలిసి ఈ బోనాలు చాలు చేయడం ఇంత ఇప్పుడు ప్రెసెంట్గా ఒక 3-4 సంవత్సరాల సంది మన విఠల్ నాయక్ గారు దీని ఆయన ఆధీనంలో నడుస్తుంది. అలాగే కట్టమైసమ్మ కాలనీ కట్టమైసమ్మ గుడికి కాలనీ వాళ్ళంతా అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇంతటితో ముగిస్తున్న టైం. ఆషాఢ మాసము బోనాల సందర్భంగా లాస్ట్ దినం ఉంది ఈరోజు. అందులోపల ఆదర్శ తులసీనగర్లో మాతా కట్టమైసమ్మ దేవాలయంలో బోనాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కాలనీవాసులందరూ పెద్ద ఎత్తున బోనాలు తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కట్టమైసమ్మ మాతా కట్టమైసమ్మకు ఏమి కోరుకున్నా మొక్కులు త్వరగా తీర్చే తల్లిగా వెలిసింది. ఇక్కడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ అన్న గారి ఆధ్వర్యంలో మా కాలనీ వాసులు, సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, కాంట్రాక్టర్లు అందరూ కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున బోనాలు నిర్వహించి అన్నదానం కూడా ప్రతి అమావాస్యకు అన్నదానం కూడా ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారు ఏది కోరుకున్నా తీరుస్తుంది తల్లి. అంత మంచి శక్తిగలమైన కట్టమైసమ్మ ఉంది. ఈ కాలనీ వాసులు కూడా చాలా సుఖ సంతోషాలతో ఏ సమస్యలు లేకుండా అమ్మవారు అందరికీ చల్లగా ఉంచాలని కోరుకుంటూ పాడి పంట పశు అభివృద్ధి పంటలు కూడా చాలా మంచిగా వండి వర్షాలు మంచిగా కురిసి తాండూరు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి వేడుకుంటూ ఎలా వస్తుంది? కట్టమైసమ్మ దగ్గరికి ఈరోజు తాండూరు కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి బోనాల పండుగ సందర్భంగా అందరూ ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.